హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీలో కొన్ని రోడ్లను అయితే గనక మూసివేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అయితే పూర్తిగా కాదు, రాత్రి వేళల్లో కొన్ని రూట్లు అయితే గనక మూసివేయాలని నిర్ణయించుకున్నారు. ఎందుకు ఏంటని వివరాలు అయితే తెలుసుకుందాము. ఈ రోజు జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం అంటే బస్సు ప్రమాదం చాలా మందికి తెలుసు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి ఈ బస్సు ప్రమాదం అయితే జరిగింది. చాలా మంది పొద్దుటే న్యూస్ అయితే గనక చూసుకుని ఉంటారు. ఈ ఘటనలో అయితే గనక చాలా మంది చనిపోవడం జరిగింది. అలాగే చాలా మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి కూడా కొంతమందికి ఇబ్బందికరంగా ఉంది. సో ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అల్లూరి జిల్లాలో వాహనాల రాకపోకల మీద ఇప్పుడు ఆంక్షలు అయితే విధించారు. జిల్లాలోని ఘాట్ రోడ్డు వంతెనలపై భారీ వాహనాలు నిషేధం విధించారు. ఇక ప్రస్తుతం శీతాకాలం కావడంతో పొగమంచు కురుస్తోంది. సో ఈ పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. అల్లూరు జిల్లాలోని అన్ని ఘాట్ రోడ్లు కూడా రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు కూడా భారీ వాహనాల రాకపోకలపై నిషేధం వర్తిస్తుందని చెప్పేసి అల్లూరు జిల్లా పోలీసులు ప్రకటించారు. అలాగే చిన్న వాహనాల డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వారు చాలా అత్యంత అప్రమత్తంగా నడపాలని చెప్పి సూచించారు. ఎందుకంటే ఈ ఘాట్ రోడ్లో ఇప్పుడు ఈ చింతూరు, మారేడుమిల్లి ఇట్లా ఈ ఘాట్ రోడ్లో అయితే కనుక లారీలు ఎక్కువ వెళ్తూ ఉంటాయి. లోడ్స్ ఉన్నటువంటి లారీలు అవి. సో భారీ వాహనాలు అవన్నీ కూడా. సో ఇక రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా ఈ భారీ వాహనాలు ఏవి కూడా ఘాట్ రోడ్లో ప్రయాణించడానికి వీల్లేదు. ఉదయం 5 తర్వాతే ప్రయాణించాల్సి ఉంది. మరోవైపు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే కనుక ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించింది. చనిపోయిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారి కుటుంబాలకి 2 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందిస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత గారు అయితే ప్రకటించారు. ఇక ఈ రోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దృష్ట్యా ఈ నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్తున్నారు. సో ఏజెన్సీ ఏరియాలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ఏరియాలో ప్రయాణించే వాహనదారులు అందరూ కూడా ఒకసారి అలర్ట్ అవ్వండి. చిన్న వాహనాలకు అనుమతి ఉంది కానీ అత్యంత జాగ్రత్తగా నడపాలి. ఎటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్లు అలాంటివి ఏమి చేయకూడదు. డ్రంక్ చేసి కానీ ఏం చేయకూడదు. భారీ వాహనాలను అయితే సాయంత్రం రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా నిషేధిస్తున్నారు. అది ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతున్నాయి ఆదేశాలు అయితే కనుక. సో మీకు తెలిసిన వారు కూడా షేర్ చేయండి.